ఇది మా అత్తయ్య గారి హౌస్ వచ్చి చూసారా, కార్నర్లో ఉంది. కార్నర్లో ఒకటి అనమాట. చుట్టూరు ఇటు చెట్లు అటు చెట్లు. మా బామ్మర్ది ఎక్కడి నుంచి తెచ్చాడు, మన మంచి చెట్లు తీసుకొచ్చాడండి. వాటి వల్ల ఇంటి అందమే పెరిగిపోయింది. ఇది కార్నర్లో ఉంటుంది. ఇది రోడ్డు, ఇటు ఒక రోడ్డు, ఇటు ఒక రోడ్డు అనమాట. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ రమ్యాకాంత్ ఛానల్కి స్వాగతం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు పల్లెటూరులో ఇల్లు హోమ్ టూర్. పల్లెటూరు అంటే ఇది రాయకుదురు అనమాట, వెస్ట్ గోదావరికి. పాలకొల్లు భీమవరం మధ్యలో ఉంటుంది ఇది. అంటే పాలకొల్లు వీరవాసరం భీమవరం అట్లా వెళ్ళిపోవచ్చు. సో ఇంకో వే కూడా ఉంది, అది రాయకుదురు అనమాట. ఇది సెంటర్ పాయింట్. ఈ ఊరిలో మా మావయ్య గారు ఉన్నారు, గౌరవనీయులు వన్యరెడ్డి నరేంద్రబాబు గారు. ఈయన లాస్ట్ ఇయర్ 1 year ముందు చనిపోయారు అనమాట. ఇప్పుడు మా అత్తయ్య, మా పెద్ద బావమరిది, మా చిన్న బావమరిది, మా చెల్లెలు అంటే మా బావ వాళ్ళ భార్య అనమాట. సో వీళ్ళందరూ ఉంటారు. ఇది ఇల్లు. ఈ ఇల్లు వాళ్ళ హౌస్ టూర్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటంటే చూడండి. నాకు చాలా ఇష్టం అనమాట. నేను మా ఇంటి దగ్గర ఎలా ఉంటాను, మా ఇల్లు తర్వాత ఇక్కడ అంతా ఫ్రీగా ఉంటాను. మా అత్తయ్య, మా మావయ్య, మా బావమరిదిలు అంతా చాలా బాగా చూసుకుంటారు. సో నాకు ఇష్టమైన ఊర్లో, నాకు ఇష్టమైన ఇంట్లో, నాకు ఇష్టమైన మనుషులతో ఈరోజు హౌస్ టూర్ చేస్తున్నాం. ఒకసారి చూద్దారండి. నాకు బాగుంది, నాకు నచ్చి చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటాను. సో మీకు కూడా నచ్చి, ఊరు ఎంత బాగుంటుందో ఇల్లు కూడా అంతే బాగుంటుంది. మీకు చూపిస్తాను, చూద్దాం రండి. ఫస్ట్ ఇంటి బయట గార్డెన్ అంటే, ఇంటి బయట గార్డెన్ మా బామ్మర్ది, చిన్న బామ్మర్ది చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాడు ఏం చేశాడంటే ఇల్లు కట్టిన తర్వాత బయట ఫాస్టైన్ అంట, ఈ కేరళ నుంచి తెప్పించాడు. ఇది చూడండి, ఈ చెట్లు ఇంటి అందాన్ని పెంచేసినాయి. ఒక సైడ్ ఏమో అశోక్ చెట్లు వేసాడు, ఒక సైడ్ వచ్చి ఫాస్టైన్ ఈ కేరళ నుంచి తెప్పించాడు అనమాట. చూడండి ఎంత బాగుంది, ఇంటి అందాన్ని మొత్తం మార్చేసినాయి. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే. చూడండి పెరిగిన తర్వాత ఇంత అందాన్ని ఇస్తాయి ఈ అనమాట చెట్లు. అటు సైడ్ అశోక్ చెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇది మనకి మనుషులు వెళ్ళడానికి బైక్స్కి అనుకున్నాం. సో ఇది బైక్స్కి గాను కారు ముందుగానే ఇల్లు కట్టేటప్పుడు మా మామయ్య అంత ప్లానింగ్గా, ఇది కారు అది దేవుడి దేవాల. మనం ఏదైనా ముందు ప్లానింగ్ అనుకుంటే దేవుడు అలాగే ఇస్తాడు. ఏదైనా గొప్పగా ఆలోచించాలి కదా, అలాగే ఆలోచించాం. సో దేవుడి దేవాల కారు కూడా ఇచ్చాడు. బండ్లు, కారు వెళ్ళడానికి ఆ గేట్లు, మనం వెళ్ళడానికి ఈ గేట్లు. సో ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. వెల్కమ్ టు హోమ్. రండి, ఇదే. సో అది బయట గార్డెన్ కదా, లోపల గార్డెన్. ఇది లోపల గార్డెన్ కూడా చూడండి. ఈ చెట్లన్నీ ఏదో యూఎస్లో ఉన్నట్టు ఉంటాయి ఇవన్నీ. మా బామ్మర్దికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇదిగోండి గార్డెన్, గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇవాళ పాలకొల నుంచి కరివేపాకు చెట్లు, టమాటా చెట్లు ఇవన్నీ తెచ్చి పాతే, వంగ చెట్లు ఇవన్నీ అవన్నీ అనమాట. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కారును అక్కడ బైక్స్ పెడతాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది మోటార్ అనమాట, మన బోర్ వాటర్ మోటార్ మొన్న వేయించాం. ఇది ఎంత 70 అడుగులు పడిందండి వాటర్. ఇక్కడ తొందరగా నీళ్ళు పడతాయి. ఇక్కడ అంతా గోదావరి ఎన్ని దగ్గర కాబట్టి, పల్లెటూరు కాబట్టి తొందరగా పడతాయి. ఇది ఇక్కడ ఇంకా కొత్తిమీర విత్తనాలు అన్నీ వేయడానికి అంతా సెట్ చేసాం మా బామ్మర్ది నేను. ఈ మామూలుగా క్రాట్ మొక్కలు ఇవి, ఇది కరివేపాకు ఇలాగా. ఇవన్నీ క్రాటన్స్, ఈ క్రాటన్స్ ఇవన్నీ ఇలా మొక్కలు. ఇది మా లోపలికి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియా ఇది అనమాట. సో తర్వాత ఇది బైక్స్ అను కారు కట్టుకోవడానికి డైరెక్ట్గా పైప్ పెట్టి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా పైప్తో మొత్తం బయట వేస్తే 100 రూపాయలు పెట్టాలి బండి. ఇవన్నీ ఎందుకంటే కారును బళ్ళు ఇక్కడ ఉంటాయి, ఆ పైప్తో ఈజీగా కడిగేసుకుంటాయి. అది ఒక టైం పాస్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కడుగుతాం అనమాట. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ చాలా ఉంటుంది కాబట్టి. అది షేక్ ఒకటి చక్కటి. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ పల్లెటూరు కాబట్టి పొలాలు ఎక్కువ కాబట్టి దోమలు కూడా అలాగే ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇలాగ మెస్ పెట్టేవాళ్ళు, ఇలా మెస్ పెట్టడం జరిగింది. ఇలా ఈ మెస్ తలుపులు లోపల వేరేగా ఉంటాయి, ఈ మెస్లు వేరేగా ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇది మా మావయ్య స్టార్టింగ్లోనే బాగా వేయించారనమాట. లైట్స్ వేస్తాను. వెల్కమ్. ఇది న్యాచురల్గా ఉండాలని చెప్పి ఇల్లు ఎలాగ సదరకుండా ఎలా ఉందో అలాగే న్యాచురల్గా ఉండాలి కాబట్టి అలాగే తీయడం జరుగుతుంది. లేదంటే కనుక అంతా సదిరేసి నీట్గా పెట్టేసి మా హోమ్ టూర్ అని చెప్పడం నాకు ఎంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఎలా ఉందో అలాగే తీస్తాను. ఇది మీకు నచ్చిద్ది అనుకుంటే ఒక చూద్దాం. ఈ డోర్స్ ఇవన్నీ మా మామయ్య స్టార్టింగ్లోనే డిజైన్ ఎలా ఉండాలి అని చెప్పి మంచి కలప అవన్నీ తీసి అలా కావాలని చెప్పి చేయించుకున్నారండి. ఇది తర్వాత ఇది చిన్న హాల్. ఇక్కడ దివాను, ఇక్కడ ఎవరైనా వచ్చినా సరే కూర్చుంటాకి
ఇది దివాన్ ఇదనమాట. ఇక్కడ బయట నుంచి దీనికి కూడా మెసేజ్ ఇస్తాం, దోమలు వస్తాయి కాబట్టి ఇది కనబట్ల మెసేజ్ ఇస్తాం, కానీ గాలి బాగా వస్తుంది. ఇది హాల్ అనమాట. ఇది హాల్. మా బావ మా అత్తయ్య మేము అందరం ఇక్కడ సరదాగా కూర్చుంటుంటాం. ఇది మామూలుగా కామన్ బాత్రూమ్ అనమాట. ఇది మా అత్తయ్య గారు దేవుని యేసుప్రభుని బాగా నమ్ముతారు అనమాట. ఆవిడకి సపరేట్గా యేసుప్రభుకి ప్రార్థన చేసుకోవడానికి సపరేట్గా కావాలని చెప్పి ఒక మందిరం కట్టించుకున్నారు, దేవుని గది అని చెప్పాలి. సో మా అత్తయ్య గారికి ప్రత్యేకంగా గది అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మా బామ్మర్ది నేను ఇక్కడ ఉంటాం. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. బయట చక్కగా గాలి వస్తుంది. ఇదంతా ఒక బెడ్రూమ్. హ్యాపీగా ఎప్పుడు వచ్చినా ఎక్కడే కూర్చుంటాం అనమాట, సరదాగా బాగుంటుంది. ఇదో బెడ్ అదో బెడ్, మా బామ్మర్ది నేను చక్కగా సరదాగా అదే. ఇకపోతే ఇది మా అత్తయ్య గారు కూడా సపరేట్గా, మా మామయ్య గారు చనిపోయిన తర్వాత మా అత్తయ్య గారు కూడా ఇవన్నీ ఇలాగా పెట్టేశారు ఇక్కడే. ఎంత మా మామయ్య గారు ఉండేవారు, మా అత్తయ్య గారు మా మామయ్య గారు. ఇప్పుడు మా బామ్మర్ది నేను సరదాగా ఉంటుంటాం. మా పెద్ద బావ మా చెల్లి ఆడుంటూ ఉంటారు అనమాట. అదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్. ఇకపోతే కిచెన్ అనమాట. ఇది కిచెన్ ఏరియా. మొత్తం ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ ఇల్లు కట్టేటప్పుడే కావాలని చెప్పి మంచి డిజైన్తో అప్పుడు చేయించడం జరిగింది, మొత్తం వర్షన్ కలుపుతాం. ఇది 2002లో అలా కట్టామన్నమాట ఇల్లు. ఇది కిచెన్ ఏరియా. మా అత్తగారు చిటుక్కున ఏది కావాలన్నా చిటుక్కుని చేసేస్తారు, అంత సరదాగా. ఏంటంటే కిచెన్ విశాలంగా ఉంది కాబట్టి, నీట్గా ఉంది కాబట్టి ఆవిడ కూడా చేయాలనిపిస్తుంది. మా అత్తయ్య కూడా ఏదైనా చిటుకులు ఇది కావాలంటే వెంటనే చేసేస్తుంటారు. ఎందుకంటే మా అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు టీ తాగుతావు, టిఫిన్ చేస్తావా, ఇది అంటారు. బిర్యానీ అంటే బిర్యానీ, చికెన్ అంటే చికెన్. ఇటండి ఇది బయట. ఇది వరండా అనమాట. ఇది బయట. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి మంచి ఏరియా. ఇది బట్టలు ఆరేసుకుంటాం. ఇదంతా రోడ్డు బయటికి. ఇలా చెప్పారు. ఆ బెడ్రూమ్ చూసుకుని అదొక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్. ఇది మా బావాను మా చెల్లి ఉంటారు అనమాట. ఇది కూడా బెడ్రూమ్. ఇది ఇటు వస్తే ఇలా బయటికి సేమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ కదా, ఇది సపరేట్ బయట బాత్రూమ్స్ అనమాట. ఇక్కడ కూడా పూల చెట్లు. ఇది బట్ ఇది వేరే వాళ్ళది. ఇదంతా కొంచెం తుగ్గా ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇంటి అందం ఇంకా పెరిగిపోద్ది. అప్పటి వరకు కొంచెం అయినా తుగ్గా ఉంటుంది. అయినా ఎప్పటికప్పుడు మా అత్తయ్య వాళ్ళందరూ, మా చెల్లి వాళ్ళందరూ శుభ్రం చేస్తూనే ఉంటారు. నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడంతా. అక్కడ వాషింగ్ ఏరియా. ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు. ఇక్కడ బట్టలు ఉతుకుతుంటాం. తర్వాత ఆరేసుకోవడానికి ఇవన్నీ. స్టోరీస్ అటు వచ్చేస్తాయి బయట. మెట్లో ఒకటి చూపిస్తే అయిపోతుంది. ఇంకా మెట్లు ఒకటి మిగిలినాయి కదా. పైన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంటి పైన సూపర్ ఉంటుంది. ఒకసారి పైన చూద్దాం. ఈ మెట్లు పైకి ఎక్కడానికి సరే. ఇది పంపర పనసకాయ చెట్టు అంటారు. కాయ ఎంత ఉంటుంది, బాగుంటుంది. కాయలు లేవనుకుంటా, ఆల్రెడీ కింద 2 కాయలు ఉన్నాయి. అదిగోండి టైంకి మా కారు కూడా వచ్చేసింది. బయటికి వెళ్ళారు. అదిగోండి అదే కార్ పార్కింగ్ బయట పెడతాం అనమాట. ప్రతిసారి పైకి ఎక్కించాలంటే కష్టమైపోతుందని చెప్పి బయట పెట్టేస్తాం. ఇది పైన వ్యూ బాగుంటుంది.
పైన వ్యూ చూడండి ఎంత బాగుంది. సమ్మర్ మాత్రం పైన పడుకుంటే చల్లడిగా, దోమలు ఎక్కువ ఉంటాయి, దోమలు ఇప్పుడు తగ్గినాయి. పైన పడుకుంటాం సమ్మర్లో, చాలా బాగుంటుంది. భోజనం కూడా పైన చేస్తుంటాం, గాలి అదంతా చాలా బాగుంటుంది. చూసారు వ్యూ మొత్తం అంతిపోదా. సో ఇది మా హౌస్ టూర్ ఫాస్ట్గా తీసేసానేమో. నేను హోమ్ టూర్ తీయదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏది అంత నీట్గా లేకపోయినా ఏమనుకోద్దు, అంటే ఇప్పుడు మా అత్తగారు నీట్గా ఉంటారు, మేమే మా అత్తగారు బయటికి వెళ్ళారు, మేమే ఇల్లు ఎలా పడితే అలా చేస్తాం అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి హోమ్ టూర్స్తో ఇంకా మీ ముందుకు వస్తాను, ఇంకా మంచి మంచి చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. సో కొంచెం రమ్యాకాంత్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పల్లెటూరులో ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ చూపించాలని. కానీ అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి హైదరాబాద్ రావడం, ఇలాగా ప్రతిసారి మీకోసం మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ఎలాగైనా ట్రై చేస్తాను, ఎంత కష్టమైనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సపోర్ట్ లేదా మేము ముందుకు వెళ్ళాం. సో ఇది మా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే రాయకుదురు మా అత్తయ్య గారి, మా మామయ్య గారి హోమ్ టూర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.